కెరీర్ ప్రారంభంలో వరుసగా సూపర్ హిట్స్ అందుకుంటూ అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరో రేంజ్కి చేరుకున్న హీరోల్లో ఒకరు ఉదయ్ కిరణ్. ఆ రోజుల్లో ఉదయ్ కిరణ్ యూత్ ఆడియన్స్లో సృష్టించిన సెన్సేషన్ సాధారణమైంది కాదు. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఈ స్థాయికి చేరుకోవడం, తన అభిమాన హీరో మెగాస్టార్ చిరంజీవి దృష్టిలో కూడా పడ్డం, స్వయంగా చిరంజీవి తన కూతుర్ని పెళ్లి చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేయడం అప్పట్లో ఒక సెన్సేషనల్ టాపిక్. చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మితతో అప్పట్లో ఉదయ్ కిరణ్ నిశ్చితార్థం కూడా జరిగింది. కానీ ఆ తర్వాత ఉదయ్ కిరణ్ తనకు సుష్మితకి ఎక్కడో వర్కౌట్ అవ్వడం లేదని, ఈ పెళ్లిని చేసుకోలేనని చెప్పి పక్కకు జరిగాడు. తర్వాత చిరంజీవి కోపంతో ఉదయ్ కిరణ్ తొక్కేశాడు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఇప్పటికీ ఇది నిజమని నమ్మే జనాల సంఖ్య ఎక్కువే. కానీ స్వయంగా ఉదయ్ కిరణ్ అక్కనే అలాంటివేమీ లేదని, చిరంజీవి ఉదయ్ కిరణ్లు గురు శిష్యులలాగా ఉండేవారని, తన జీవితంలో ఏ అంశంలో అయినా సలహా కావాలంటే ఉదయ్ కిరణ్ వెంటనే చిరంజీవి వద్దకు వెళ్లేవాడని, వాళ్ళ మధ్య అనుబంధం ఆ రేంజ్లో ఉండేదని చెప్పుకొచ్చింది. ఇదంతా పక్కన పెడితే అప్పట్లో చిరంజీవి ఉదయ్ కిరణ్ కాంబినేషన్లో ఒక సినిమా నిర్మించారని అనుకున్నాడట మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్. చిరంజీవి అన్నయ్య ఉదయ్ కిరణ్ తమ్ముడిగా ఒక మంచి స్క్రిప్ట్ని కూడా రెడీ చేయించాడట. ఉదయ్ కిరణ్ కూడా అప్పట్లో వరుస సక్సెస్లతో మంచి క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్తో కొనసాగుతున్నాడు. ఇక మెగాస్టార్ సంగతి తెలిసిందే. ఎవర్ గ్రీన్ నెంబర్ 1 హీరో. వీళ్ళ కాంబినేషన్లో సినిమా తెరకెక్కితే అప్పట్లో సౌత్ ఇండియా షేక్ అయ్యేది. అందుకే ఆ ఆలోచనతోనే అల్లు అరవింద్ ఈ క్రేజీ కాంబినేషన్లో ఒక సినిమాని సెట్ చేశాడట. కానీ ఆ చిత్రం అప్పట్లోనే బడ్జెట్ లిమిటేషన్స్ని దాటడంతో వర్కౌట్ అవ్వడం కష్టమేమో, భవిష్యత్తులో చేద్దామని పక్కన పెట్టారట. కానీ భవిష్యత్తులో జరిగిన పరిణామాల కారణంగా ఉదయ్ కిరణ్తో మెగా ఫ్యామిలీకి బాగా గ్యాప్ పెరిగింది. ఈ డ్రీమ్ కాంబినేషన్ చివరికి డ్రీమ్గానే మిగిలిపోయింది. ఇంతకీ ఆ సినిమా మరేదో కాదు, విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన సంక్రాంతి. ఇందులో వెంకటేష్ పాత్రని చిరంజీవి, శ్రీకాంత్ పాత్రని ఉదయ్ కిరణ్ పోషించాల్సింది. 2005లో ఈ చిత్రం విడుదలై సూపర్ హిట్ అయింది. కానీ సినిమా కథ 2002లోనే చిరంజీవి వద్దకొచ్చింది.